వ్యూవర్స్, మీతో ఒక విషయం చెప్తాను. మన వెనకాల చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మన ముందు మాట్లాడలేక మన వెనకాల మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకునే విషయాల్లో ఒక 3 విషయాలు నేను మీతో చెప్తాను. మొదటిది ఏంటంటే, వాళ్ళు మన స్థాయిని అందుకోలేనప్పుడు మన వెనకాల మాట్లాడతారు. రెండవదిగా, మన దగ్గరున్నది వాళ్ళ దగ్గర లేదనుకోండి, మన వెనకాల ఇతరులతో డిస్కషన్ పెట్టుకుంటారు. మూడవదిగా, మనలా బ్రతకాలని ప్రయత్నించి దాంట్లో వాళ్ళు సక్సెస్ అవ్వలేదనుకోండి, అంటే సాధ్యం కాలేదనుకోండి, అంటే మనలా ఉండటం, మన వెనకాల మాట్లాడుకుంటారు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు గమనించండి కావాలంటే. అంటే మన స్థాయి కోసం, మన దగ్గర ఉన్నదానికోసం, మనం బ్రతికే దానికోసం వాళ్ళు అది చేయలేక చాలా కింద మీద పడతా, మనల్ని ఫేస్ చేయలేక మన వెనకాల ఉంటారంతే. వాళ్ళు ఎప్పుడు మన ముందుకు రాలేరు. ఎందుకంటారా? మనం ఒక క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు మన వెనకాలే ఉంటారు, మన ముందుకు రాలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళ మాటలు మనం సమాధానం చెప్పామనుకోండి, మన జీవితంలో వాళ్ళకి సమాధానం చెప్పడానికే సరిపోదు. మన వెనకాల చాలా మాట్లాడుకుంటారు. ఒకటి ఉంటుంది. అదేంటంటే, ఏనుగు రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా కుక్కలు మరుగుతాయట. అంటే కుక్క కూడా ఎందుకు మరుగుతుంది అంటే దానికి తెలియదు, ఏదో పెద్ద ఒక ఆకారం వచ్చింది అని చెప్పేసి అది అరుస్తుంది. సమాజంలో కూడా అంతే. మనం ఒక ప్రత్యేకంగా ఉన్నా, లేదా మనం ఇతరులా కాకుండా ఒక యూనిక్గా స్పెషల్గా ఉన్నా, మనకలా వాళ్ళు బ్రతకలేక, మనకలా ఆలోచించలేక, మనకలా ఒక స్పెషల్గా ఉండలేక వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ మీద ఏదో ఒకటి బురద జల్లుదాం, ఏదో ఒకటి లేనిపోని క్రియేట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు మన వెనకాల రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకునే వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. అలా మాట్లాడితేనే వాళ్ళ జీవితం గడిచిపోతుంది. మనం మాత్రం అలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ కాకుండా మనం ఏం చెయ్యాలి, మనం ఎలాగైతే ఉంటున్నామో అదే దాన్ని మనం కాపాడుకుంటా ముందుకు వెళ్తే మన జీవితం సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అంటే ఎలా ఉంటుందంటే, మన కోసం మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళు కూడా ముక్కు మీద వేలేసుకోవాలి. అబ్బా, వాళ్ళకిలా ఉండాలిరా అనేటట్టుగా మన జీవితం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. మనలో ఉన్నటువంటి దాన్ని, అంటే ఏదైనా ఆలోచించే విధానం కావచ్చు, ఒక పని చేసే విధానం కావచ్చు, దాన్ని అంతటినీ మనం ఒక మంచి వేలో కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం చాలా సక్సెస్ అవుతాం. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళ మాటల్లో ముఖ్యంగా 3 విషయాలు చాలా ఎక్కువ. నేను చెప్పిన 3 విషయాలు మీరు గమనించండి. మన స్థాయి వాళ్ళు అందుకోలేనప్పుడు, రెండవది నీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనప్పుడు, మూడవదిగా నీలా వాళ్ళ బ్రతకలేక బ్రతుకుదామని ట్రై చేసి ఫెయిల్ అయినప్పుడు కూడా వాళ్ళు మీ వెనకాల మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పిన విషయాలు మీరు మీ ఎక్స్పీరియన్స్లో చూడండి, చూసి నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.